ఆల్, దిస్ ఈజ్ సంధ్య. చాలామంది చిన్నపిల్లలకి ఈ టైంలో కోల్డ్ కాఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి కోల్డ్ ఉన్నప్పుడు మనం నెప్లైజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెప్లైజర్స్లో మనం కొన్ని లిక్విడ్స్ పోసి పెడుతుంటాం కదా. ఆ లిక్విడ్స్ లేని టైంలో ఈ టిప్ని ఒకసారి ఫాలో అవ్వండి. అదేం టిప్ అంటే ఇది నెప్లైజరు అండ్ దానికి ఇది దాని వైర్ అనమాట. మీకు కనిపిస్తుందా? ఇది నెప్లైజర్ క్యాప్ అండ్ రిమూవ్ చేస్తున్నా. ఇలా ఏం లేదు, మీకు చూపిస్తా. ఇక్కడ నేను మా అబ్బాయికి యూజ్ చేసే విక్స్ అనమాట. అండ్ కాళ్ళకి ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు నేను కాళ్ళకి, చేతులకి, హెడ్ పైన కూడా పెడుతూ ఉంటాను. అది కొంచెం తీసుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఇందులో లోపల కొంచెం పెట్టేయాలి. ఇక్కడ నేను గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకున్నా, చూసుకోండి. ఇందులో మీకు ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, మీకు కనిపించకపోవచ్చు. అందులో 1 ml 2 ml అన్నట్లు ఉంటుంది. కొన్ని పోసుకోవాలి, ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు కదా. కొన్ని పోసేసుకున్నాను నేను. అండ్ దీన్ని ఒకసారి ఇట్లా రౌండ్గా రోల్ చేసుకోండి. విక్స్ అనేది ఆ వాటర్లో మొత్తం కలిసిపోతుంది అన్నమాట. దీనికి క్యాప్ పెట్టేసి, ఈ క్యాప్కి నెప్లైజర్ పెట్టేది ఇట్లా పెట్టేది ఉంటుంది అనమాట. అది మేము యూజ్ అయ్యాం, ఎందుకంటే మా పిల్లలు చికాకు పడుతూ ఉంచుకోరు. అండ్ ఇప్పుడు నేను నెప్లైజర్ పెడతా, చూడండి. ఇక్కడ మా బుడ్డోడు పడుకున్నాడు. ఇక్కడ చూసారా, నేను ఇప్పుడు మా వాడికి నెప్లైజర్ పెట్టాను అనమాట. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నేను కంటిన్యూ ఏం పెట్టాను. మళ్ళీ వాళ్ళు పడుకున్నప్పుడు ఎందుకు పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. వాడు లేచినప్పుడు అస్సలు నెప్లైజర్ పెట్టనియడు అండ్ బాగా చికాకు పడతాడు అనమాట. పెట్టను నేను. మ్యాక్సిమం వాడు పడుకున్నప్పుడు మాత్రమే పెడతా. ఈ నెప్లైజర్లు ఇట్లా పెట్టడం వల్ల మనం నార్మల్గా అట్లాంటి లిక్విడ్ అవైలబుల్గా లేకపోతే మాత్రమే ఇట్లా పెట్టుకోవచ్చు. నార్మల్గా విక్స్ మనం రుద్దుతూ ఉంటాం కదా, ఇట్లా కాళ్ళకి ఇట్లా పెడితే కూడా వాళ్ళకి ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు కొంచెం ముక్కు అనేది బ్లాక్ అయినప్పుడు కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇది పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. పెద్దవాళ్ళకి కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ జెండు బాము ఆవిరి పట్టుకుంటారు కదా, అట్లనే జెండు బాము ఇందులో వేసుకొని ఇట్లనే వాటర్ పోసుకొని వాళ్ళు కూడా నెప్లైజర్ పెట్టుకుంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి తెమ్డ కాఫ్ ఉంటుంది అండ్ పొడి దగ్గు, తెమ్డ దగ్గు అంటారు కదా, అది పొడి దగ్గుకి కాకుండా తెంప దగ్గు ఉన్నప్పుడు ఈ జెండు బామ్ వేసి పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ తొందరగా రిలీఫ్ అవుతుంది. ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్నోళ్ళు లేదా ఎప్పుడు కోల్డ్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.